ఆవిడ షుగర్ పేషెంట్ కాదండి, బీపీ పేషెంట్ కాదండి, అంత ఏజ్ అయినా ఆవిడ హెల్దీ ఉమెన్ అండి. మిల్క్ వల్లే మేము అయితే ఇప్పుడు ప్రజెంట్ అదే అనుకుంటున్నాం. రాజమహేంద్రవరంలోని అంటే రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ పరిధిలోకి వచ్చే చౌడేశ్వరి నగర్లో మనం ఉన్నాం. ఆచి చికెన్ మసాలా ఇక్కడ అంటే కల్తీ పాల వలన ఇప్పటికే 4 మృతి చెందిన పరిస్థితి కనిపిస్తుంది. 14 మంది తీవ్ర అస్వస్థతకు గురై వివిధ ఆసుపత్రుల్లో అంటే రాజమహేంద్రవరంలోని పలు ఆసుపత్రుల్లో అయితే అత్యవసర చికిత్స పొందుతున్నారు. ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే అందులో 6 నెలల బాలుడు కూడా ఉండడం విషాదాన్ని కల్పిస్తుంది. అంతేకాకుండా 6 నెలలు కూడా నిండని పసిప్రాయమైనటువంటి బాలుడు కూడా ఉన్నాడని కూడా చెబుతున్నారు. అంటే 6 ఏళ్ల బాలుడు కూడా డయాలసిస్ నిర్వహిస్తున్న పరిస్థితి అయితే ఉందని కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చౌడేశ్వరి నగర్లో ప్రస్తుతం ఒక అంటే బాగిశెట్టి కనకరత్నం ఇంటి దగ్గర ఉన్నాం. ఈ కుటుంబ సభ్యులు కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆరోగ్యవంతంగా ఉండేటువంటి మా అమ్మ కనకరత్నం గారు ఇలా ఆకస్మిక మరణం పొందడం తీవ్ర విషాదాన్ని నింపుతుందంటూ చెప్తున్నారు. ప్రస్తుతం ఆ కుటుంబం దగ్గర ఉన్నాం. వారితో మాట్లాడి అసలు ఏం జరిగింది ఆ రోజు, ఈ కల్తీ పాలు నేపథ్యంలోనే ఆమె ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు, ఏ విధంగా ఆమె మరణించారు అనే విషయం తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది ఏబీపీ దేశం. ముందు రోజు పాలు తాగిందండి నైట్. మార్నింగ్ మార్నింగ్ 2:30 లేచాడు ఆవిడకి మోషన్స్ వామిటింగ్స్ స్టార్ట్ అయితే ఆవిడ ఒక్కడే ఉంటారు ఇక్కడ. మేము ఇక్కడే చుట్టుపక్కల ఉంటాం, మేము కోడళ్ళని కూతురు అందరూ ఇక్కడ చుట్టుపక్కలే ఉంటాం. ఆవిడ ఒక్కరితో ఇక్కడ ఉంటారు. బాగాలేదని తెల్లవారుజాను ఫోన్ చేస్తే మా మధ్య గారు మా తోటకోళ్ళు వచ్చి చూసి హాస్పిటల్ తీస్తే ఆర్ఎంబీ డాక్టర్ ద్వారా ట్రీట్మెంట్ చేసి ఇంజక్షన్స్ చేశారు. తీసుకొచ్చి ఇంట్లో వేశారు. కానీ ఆవిడకి బాగాలేదు, అప్పటికే యూరిన్ బంద్ అయిపోయించాడు. కానీ ఆవిడ షుగర్ పేషెంట్ కాదండి, బీపీ పేషెంట్ కాదండి, అంత ఏజ్ అయినా ఆవిడ హెల్దీ ఉమెన్ అండి. కానీ సడన్గా యూరిన్ బంద్ అయిపోయింది అని అయితే ఏంటి ఇలాగ అయిపోయింది అనేసి మేము చూసి అందరం అప్పుడు ఉన్న కూతుర్లు కొడుకులు అందరూ వచ్చి సరే అని ఇంకో ఆర్ఎంబీ డాక్టర్ని తీసుకొచ్చి ఇంట్లోనే సెలైన్ పెట్టాం. పెడుతుంటే ఆవిడ ఉండలేకపోతుందండి. ఈ బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది, కిడ్నీస్ అప్పటికే ఆవిడకి డ్యామేజ్ అయిపోయింది. మాకు తెలీదు ఏంటి ఇలాగ అయిపోయింది అనుకొని మేము అనుకుంటున్నాము. ఈలోగా చూసి సరే అని తెల్లవారు నైట్ అంతా మా మరిది గారు మా ఆడపడుచు ఉన్నారండి. ఉంటే మేము ఇంటికి వెళ్ళి సరే మార్నింగ్ మళ్ళీ 5 o'clock మాకు ఫోన్ వచ్చింది, అస్సలు బాగాలేదు అమ్మకి, మేము చక్రధర్ హాస్పిటల్ తీసుకెళ్తున్నామంటే ఇంకా మా మిగతా వాళ్ళు అక్కడికి వెళ్ళారు. వెళ్ళేటప్పటికి అక్కడేమో వాళ్ళు స్పాట్లో 50,000 కట్టండమ్మా, ఐసీలో పెడతాం ఏంటని తర్వాత చెప్తాం అన్నారు. అవి రోజుకి 50,000 ఓన్లీ ఇంకా మీకు ట్రీట్మెంట్కి ఇంకా ఎక్కువ అవుతుంది, మీరు ఆలోచించుకోండి అని వాళ్ళు చెప్పారు. అంత అయితే మేము కట్టుకోలేమండి అనేసి అక్కడి నుంచి వెంటనే 5కి అక్కడికి వెళ్ళాం. మళ్ళీ ఇమీడియట్గా 6కి మేము జీజీహెచ్కి వెళ్ళిపోయామండి, మన గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చేసాం. వస్తే 6కి వెళ్ళగానే కొంచెం మాకు రికమెండేషన్ ద్వారా గమ్మున అన్ని ఎక్స్రేలు ఏంటి అంటే మొత్తం స్కానింగ్లు అన్నీ తీసేటప్పటికి సాయంత్రం 6 అయిపోయిందండి. మాకు ఈవిడికి అన్నీ తీసుకుని హాస్పిటల్లో తీసిన స్కానింగ్లకి ఏ రిపోర్ట్ రాకపోతే మళ్ళీ మాకు దానివాపేట పంపించారండి. అంటే ఏం జరుగుతుందో తెలియట్లేదు, వాళ్ళకి కూడా తెలియట్లేదు డాక్టర్స్కి. ఎవరికి తెలియకపోతే అక్కడ స్కానింగ్ తీసుకొచ్చాక మాకు బెడ్ ఇచ్చారు, పడుకోబెట్టి ఇమీడియట్గా డాక్టర్ ఆఫ్టర్ 6:30 వచ్చి ఆవిడకి 2 కిడ్నీస్ స్పాయిల్ అయిపోయి ఇమీడియట్గా మీరు కాకినాడకి డయాలసిస్ తీసుకెళ్ళన్నారు. అంత సీరియస్ పొజిషన్కి వచ్చాక డయాలసిస్ అంటే మా వల్ల కాదండి, ఆ ట్రీట్మెంట్ అది ఇక్కడే చేయండి, మేము సంతకం పెట్టుకుంటాం కాల్స్తేను. అంత ఏజ్ ఆల్రెడీ ఇంచుమించు 80 years దగ్గరికి ఉన్నదండి ఆవిడ అనేసి మేము వాళ్ళని కోరడం జరిగిందండి. ఆ నైట్కి ఒక ఇంజక్షన్ చేశారు. అమ్మాయి ఇంజక్షన్స్ చేస్తావు, యూరిన్ ఏమైనా అయితే అప్పుడు చూద్దామని అన్నారు. ఆ నైట్కి ఆ ఇంజక్షన్ చేశాక చాలా బాధపడి అటు ఇటు తిరిగింది తప్ప ఏ ఒక్క మాట మాట్లాడలేదండి. అప్పటికే మాట పడిపోయింది ఆవిడ. అలాగా పడిపోతే మర్నాడు మార్నింగ్ మేము గవ్వగా వచ్చి మళ్ళీ హాస్పిటల్కి అందరూ చేరిపోయాము. అక్కడే ఉన్నాం, కొంతమంది వచ్చారు, కొంతమంది వెళ్ళి వచ్చినాము. మార్నింగ్ స్టాఫ్ వచ్చి అమ్మ ఆవిడకి పల్స్ బీపీ డౌన్ అయిపోతుంది, బెడ్ మార్చండి అంటే మా వాళ్ళందరూ కలిపి బెడ్ మార్చాము. ఆక్సిజన్ పెట్టారండి. ఆక్సిజన్ పెట్టిన మార్నింగ్ 8-9 పెట్టారు. 10:35కి ఆవిడ ఎక్స్పైర్డ్ అయిపోయారండి. అమ్మ ఇప్పుడు మీరు ఏదో చెప్తున్నారు, ఆవిడ ఏం తిన్నారు అసలు? పాలే వాడిస్తారు, 4 రోజుల నుంచి వాడుతుందండి ఆ పాలు మాకు కూడా ఇచ్చింది. నేను కాస్తే అదొక ఇరిగిపోయి అదొక స్మెల్ వచ్చేసిందండి ఆ పాలు. ఎప్పటి నుంచి అలా? మేము పాలు అయితే మేము చూసామండి, మా అత్తయ్య గారు పాలు వాడుతున్నారు.
అవి నెల రోజుల నుంచి తాగుతుందండి ఎప్పుడో ముందు నుంచి. కానీ ఎప్పుడు హెల్త్ అయితే బాగుండేదండి, హెల్తీగా ఉండేది. అసలు ఆశ్చర్యపోతారండి ఎవరు ఆవిడ అలా ఉంటుందంటే. మేమే ఆశ్చర్యపోతాం. మేము మా అత్తగారు అనుకున్నా కానీ మాకన్నా హెల్తీగా ఉండేదండి ఆవిడ. కానీ మేము ఎందుకు పనికిరామండి, ఎప్పుడు హుషారు, చాలా యాక్టివ్గా ఉంటుందండి. అసలు బీపీ కానీ షుగర్ కానీ అలాంటివి కూడా లేవండి మా అత్తయ్య గారికి. కానీ పాలు వాడుతుందని మాకు తెలిసి మాకు కూడా ఇచ్చారు. పాలే తాగింది. మా ఆయన గారు కొంచెం హార్లిక్స్ కలిపి పాలు ఇచ్చివ్వరండి. హార్లిక్స్ కలిపి పాలు పౌడర్ ఉంటుంది కలిపి ఇచ్చివ్వరు. పాలే తాగిదండి. నీరసం అదే ఆ రోజు శివరాత్రి ఆ రోజు ఆవిడ హెల్దీగా ఉంది. 1:30కి తాగిందమ్మా. 1:30కి బుధవారం నేను అక్కడ మా బాబాయ్ గారు పోయారని వచ్చాను. మా బాబాయ్ గారు పోయారని వచ్చి మా మేనత్తని చూసి, ఆవిడ మా మేనత్త అండి, ఇక్కడ చూసి అక్కడికి వెళ్ళాను. దాన్ని చూసి ఏంటి ఇలాగ ఉన్నా అంటే కాపీ తాగామంటే తాగానంది. అబ్బాయి కాళ్ళు పడుతున్నాడు, వాళ్ళ చిన్న అబ్బాయి. బుధవారం జరిగింది. కొంచెం ఇలా కుక్కురు పడిచినట్టు ఉంది, ఏమీ లేదమ్మా. బాబాయ్ ఇలాగ ఉన్నావేంటి ఏంటంటే 10 అని కేకేసిందమ్మ. నన్ను కేకేసింది అంతే. లాస్ట్ మేము మాట్లాడతాం. మళ్ళీ నేను ఇంటికి వెళ్ళిపోయాను. ఏమి ఎవరికి ఏం చెప్తలేదమ్మా. 10 అని కేకేసిందమ్మ. నన్ను పొట్ట నొప్పి పడుతుందమ్మా అంటే హాస్పిటల్ తీసుకెళ్తాం కంగారు పడకని నేను అక్కడికి వెళ్ళిపోయాను. ఇంటికి వెళ్ళిపోయాను మా సోలం గుడి కాడ. ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ వెంటనే ఇలా ఆయన గారికి ఫోన్ చేశాను. ఎలాగుందిరా మళ్ళీ బాపు కంటే బాగాలేదు వదిన, హాస్పిటల్ తీసుకెళ్దామే అన్నాడు. అంతేనమ్మా. నేను వచ్చి వెళ్ళిపోయాక అలా జరిగింది. అమ్మ హాస్పిటల్కి ఎప్పుడు తీసుకెళ్లారు మీరు? వెళ్ళారండి హాస్పిటల్కి ఎప్పుడు? బుధవారం ట్రీట్మెంట్, థర్స్డే తీసుకెళ్ళామండి. థర్స్డే తీసుకెళ్ళామండి హాస్పిటల్కి. తెల్లారి 4 గంటలకు తీసుకెళ్ళామండి హాస్పిటల్కి. మీరు వాళ్ళ అమ్మాయి అండి. మా తమ్ముడుని మేము హాస్పిటల్ తీసుకెళ్ళాం తెల్లారి 4 గంటలకి అండి. 4 గంటలకి అదే ఏటమ్మా హాస్పిటల్, చక్రధర హాస్పిటల్ తీసుకెళ్ళామండి. అక్కడ డబ్బు 30,000 కట్టమన్నారు. తర్వాత మేము ఏమైనా తట్టుకోలేమండి అని పెద్ద హాస్పిటల్లో జాయిన్ చేసామండి. వెంటనే 6 గంటలకి తీసుకెళ్ళిపోయామండి. ఇక్కడ ఇంటికి తీసుకెళ్ళిపోయాము. వెంటనే తీసుకెళ్తే 6 కాడి నుంచి 10 సాయంత్రం 3 గంటల వరకు టెస్ట్లేనండి. ఎన్ని టెస్టులు చేశారండి. ఈ నడుము బాధ, ఈ నడుము పట్టేసుకుంటుందండి. ఈ నడుముని పొట్ట అమ్మ నాకు చాలా బాధ వచ్చేస్తుందమ్మా. అమ్మ నాకు బాధ. ఎన్ని ఇండిషన్ చేశారు, ఎన్ని మందులు ఇచ్చినా అస్సలు చాలా హింసలు పెట్టింది. లక్ష్యం చాలా బాధపడ్డదండి. ఆ తర్వాత తెల్లజాని 3 అయిందండి. ఆవిడని 3-4 గంటలకి బెడ్ ఎక్కించారండి. ఎక్కించాక వెంటనే శిలని ఎక్కించారు. ఎక్కిస్తేనే ఆ శిలని ఎక్కిస్తే పీకేసుకుంటుందండి అమ్మ. లాగేసి పీకేసుకొని నడుము బాధకు లెగిసిపోయి కూర్చునిపోయి పీకేసుకుంటేనే ఏం చేశారంటే ఇంకమ్మ ఈవిడికి పేస రావట్లేదండి. పేస రాకపోతేనే డాక్టర్ రాత్రి 10 అయిందండి. 10 అయితేనే బయట పేస రావట్లేదని అలా అన్నారు. అమ్మ ఇంక ఎక్కించము, ఇది రావట్లేదు, పొట్టను ఉబ్బిపోతుందని ఇంకా ఎక్కించలేదు. రాత్రికి ఒక ఇండిషన్ అదే చేశారండి. దానివల్ల యూనియన్ వస్తుందని. అది కూడా రాలేదండి. కానీ ఆ నైట్ ఇంకా పడుకునిపోయిందండి. అంటే పడుకుందంటే మెదులుతుందండి, మాట ఆడేది కాదు. మీరు హాస్పిటల్లో పనిచేస్తారంట కదా? అప్పటికి అడిగారండి డాక్టర్స్ వాళ్ళు. ఆల్రెడీ మాకు తెలిసిన స్టాఫ్ అడిగారు ఏమైనా డ్రింకింగ్ అలా ఏమైనా ఉన్నాయా అలా అడిగారు. అప్పటికి ఏం లేదు సార్, కిల్లి ఒకటే ఉంటుంది, అదే తీసుకుంటారు, ఏం తినరు, ఇంకేం డ్రింకింగ్ అది ఏం లేదు అని చెప్పారు. అప్పటికి అక్కడ చెప్పేసరికి హాస్పిటలైజ్డ్ అయిందని అడిగేయండి. ఆవిడ ట్రీట్మెంట్ ఎన్ని రోజుల నుంచి తీసుకుందని అడిగేయండి. ఆవిడ ఎప్పుడు హాస్పిటలైజ్ అసలు అవ్వలేదు. ఇదే ఫస్ట్ టైం. ఎప్పుడైనా చిన్న మైన్యూట్ థింగ్స్ అంటే చిన్న ఫీవర్ మోషన్స్ అవి అయితే ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ ఇస్తుంది, ఇట్స్ ఓవర్ అంతే. బట్ ఎప్పుడు అప్పుడు హాస్పిటలైజ్డ్ అవ్వలేదు. నెక్స్ట్ ఆవిడ ఎప్పుడు ఎక్కువ ట్రీట్మెంట్ కూడా తీసుకుందే లేదు. ఇదే ఫస్ట్ టైం. 2 కిడ్నీలు ఒక్కసారి పోయినాయండి ఆవిడకి ఎట్ ద సేమ్ టైం. యూరిన్ రాకుండా బ్లడ్ వచ్చింది, మోషన్ ఆగిపోయింది. డాక్టర్ వచ్చి లాస్ట్లోని బ్యాగ్ మార్చమన్నారు. చూసేసరికి నేను బ్లీడింగ్ వస్తుంది, యూరిన్లో బ్లీడింగ్ అనే క్లాట్స్ వస్తున్నాయి. లిక్విడ్ లా కాదు, క్లాట్స్ వస్తున్నాయి. నేను చూస్తే మేడం ఇలా వస్తుందని చెప్పాను. ఆవిడ అన్నది సరేనమ్మా ఆ బెడ్ మీద మార్చండి, ఆక్సిజన్ పెడదాం, బ్యాగ్ మారుద్దాం అనేసి అన్నారు. మేము ఈ బెడ్ మీద మార్చి ఆవిడ ఆక్సిజన్ పెట్టింది.
వెంటిలేటర్ మీద పెట్టారు. ఈ లోపలనే ఆవిడకి చనిపోయింది. చాలా పరిస్థితి. ఆవిడ ఎక్కువగా తాగేదల్లా టీ అండి. తింటే టిఫిన్ అది కూడా ఒక ఇడ్లీ, కొంచెం రైస్ నైట్ ఏమీ తిందు, ఓన్లీ మిల్క్ అంతే. ఆవిడ ఫుల్ డైట్, దట్టు మంచి స్ట్రిక్ట్. వాకింగ్ వెళ్ళేది, చాలా డైట్, పాలు చాలా శానిటైజర్గా ఉండేది. అవన్నీ బాగా హెల్తీగా ఎర్లీ మార్నింగ్ లెక్సేది. అట్ ద సేమ్ టైం నైట్ టైం కూడా 7కి పడుకునేది. అంత డైట్ బాగుండేది ఆవిడది. ఆల్రెడీ అక్కడే డాక్టర్ చెప్పాను, 2 ఒకేసారి ఫెయిల్ అయిపోయినాయి అని చెప్పానండి. కిడ్నీ 2 ఒకేసారి ఫెయిల్ అయిపోయినాయి, డయాలసిస్ తీసుకెళ్ళాలి అని చెప్పారు అప్పుడే. కాకపోతే ఆవిడ ఉన్న ఏజ్లో డయాలసిస్ అంటే మేము అప్పటికే ఆవిడ స్కానింగ్ అవన్నీ చాలా ఇబ్బంది పడిపోయింది. వాళ్ళు చాలా నొప్పి అంటే బ్యాక్ పెయిన్ అంతా, ఇంకా బ్యాక్ పెయిన్ ఎంత బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది. అసలు నడిచేది కదా, వీల్ చైర్లోనే తీసుకెళ్ళి అంతా తిప్పేవాళ్ళం. చాలా పెయిన్ అనిపించింది ఆ 2 days అయితే. ఇంకా మేము హెల్తీ పర్సన్ అండి. అసలు ఆవిడ కిడ్నీ ఇంకొక 10-15 years ఈజీగా చాలా ఎనర్జీ. మేము అదే అనుకున్నాం, అసలు షాక్లో ఉన్నాం మేము. ఎందుకంటే ఆవిడ అసలు చాలా ఉండేది మాకన్నా, ఆవిడ చాలా హెల్తీగా ఉండేది. మేము అనుకున్నాము ఇంకా చాలా రోజులు లైఫ్ ఉంది అనుకున్నాం. సడన్గా మిల్క్ వల్లే అని మేము అయితే ఇప్పుడు ప్రజెంట్ అదే అనుకున్నాం. మిల్క్ వల్లే అంటే అప్పుడు మాకు తెలియలేదు, ఇప్పుడే తెలిసింది మిల్క్ తీసుకున్నాను. మిల్కేనండి. ఆవిడ టీ అంటే మనం అందరం ఇంత ఎంఎల్ చూస్తుంటాం, బట్ ఆవిడ టీ అంటే మటుకు ఎక్కువగా ఆవిడకి అదే ఎనర్జీ, అదే ఇది ఎక్కువ డైరీలో టీ ఉండి చాలు. ఆవిడకి లాస్ట్ ఫుడ్ కూడా మేము టీ ఇష్టం టీయే పెట్టాం, ఆ పాలతోనే. హార్లిక్స్ పాల ప్యాకెట్ అంటే నేను చూసానండి స్వయంగా. మా అత్తగారి దగ్గర పాల ప్యాకెట్ తీసుకెళ్ళి నేను కాసాను. అది ఒక రకమైన స్మెల్లో ఇరిగిపోయి ఇల్లంతా వంటగదులు వదిలేసాను. ఇంకా అలా వదిలేస్తే స్మెల్ వచ్చేసిందండి. పాలు చాలా స్మెల్ వచ్చిందండి. మామూలుగా ఇరిగిపోతే పాలు అంత వాసన రావు కదండి. అదొక రకమైన వాటర్ లాగా ఉండి అదో తేరిపోయింది, తట్టు తేరిపోయిందండి, మొత్తం తేరిపోయిందండి. పాలు అయితే బాగిశెట్టి కనకరత్నం అండి, మా అత్తగారండి. మీకు ఆరోగ్యకరంగా కొంతకాలం బ్రతికే ఆమె ఈ కల్తీ పాలన నేపథ్యంలోనే మృతి చెందిందనే వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏబీపీ దేశం నుంచి సుధీర్. ఆచి చికెన్ మసాలా.